దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలంగాణ రాష్ట్రంలో వారు పాదము మోపి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని వారు ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి, ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలనా వద్దా పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించారు మీరు రావాలి అని వారు నాకు చెప్పడం, వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉండే. స్వామివారి ఆదేశము, నేను ఇక్కడికి రావడము, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క ఒక శుభకార్యంలో పాల్గొనడము ఇది తెలంగాణకు శుభసూచకము. తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాలను కాపాడుతామో, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప ప్రార్థనా మందిరాన్ని మా ప్రజలకు, ముఖ్యంగా గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ ప్రాంతంలో మా మిత్రులు, మా ప్రజాప్రతినిధులు, ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళొక్కసారి భక్తులందరికీ దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలందరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.